జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు కూటమి ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా నాగబాబు నియమించింది. కేబినెట్ హోదా కల్పిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పర్యావరణ అటవీ శాఖ నుంచి ఈ రకమైనటువంటి ఉత్తర్వులు వెలువడ్డాయి. తమ్ముడు డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే అదే శాఖలో అన్నకు కీలకమైనటువంటి పోస్టింగ్ ఇవ్వడం పైన రాజకీయ వర్గాల్లో కూడా కీలక చర్చ సాగుతుంది. పచ్చదనం పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం, అడవుల విస్తరణ లక్ష్యంగా పనిచేయనుంది ఈ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. అయితే మొక్కలు నాటేటువంటి ప్రాజెక్టుల పరిశీలనతో పాటుగా పర్యవేక్షణ బాధ్యతలను కూడా అప్పగించనున్నారు. ఈ విధంగా అంటే ఎమ్మెల్సీ నాగబాబుకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి కీలక నిర్ణయం పైన రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే సాగుతున్నాయి. ఇప్పటికే పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇటీవలే ఎమ్మెల్సీగా కూడా నాగబాబు నియమించడం జరిగింది. అయితే నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకోబోతున్నారు. ఆయనకు క్యాబినెట్ లో బెర్త్ దాదాపు ఖాయంగా కనబడుతుంది అనేటువంటి రకరకాల ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. మరి ఇలాంటి సందర్భంలో జనసేన ఎమ్మెల్సీగా నాగబాబు ఎంపిక సమయంలో ఆయన ఎన్నుకునేటువంటి సందర్భంలో కూడా ఆల్మోస్ట్ నాగబాబు క్యాబినెట్ లోకి తీసుకోబోతున్నారు. కీలకమైనటువంటి శాఖకు ఆయనకు మంత్రిగా అప్పగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జనసేన నుంచి 4 మంత్రులు ఉంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. నాదెళ్ల మనోహర్ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి నాగబాబుకు విస్తరణలో ఆల్మోస్ట్ మంత్రి పదవి ఖాయం అనేటువంటి ప్రచారం సాగడం, స్వయంగా ముఖ్యమంత్రి ఆయనకు కేబినెట్ లో తీసుకుంటామనేటువంటి రీతిలో ప్రకటించడం, ఈ మొత్తం పరంపరను గమనించిన తర్వాత నాగబాబుకు కేబినెట్ లో ఖాయం అనేటువంటి వార్తల దగ్గర నుంచి ఇటీవలే కూటమిలో చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిణామాలు, కూటమిలో తాజాగా మారుతున్నటువంటి చర్చ తర్వాత వేరొకరికి కేబినెట్ లో అవకాశం కల్పించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ఈ మేరకు తాజాగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు కూటమి ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా నాగబాబు నియమించారు. అయితే కేబినెట్ హోదాలో ఆయనకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కేబినెట్ మంత్రికి ఎలాంటి సెక్యూరిటీని కల్పించనున్నారు, కేబినెట్ మంత్రికి ఎలాంటి కీలకమైనటువంటి కాన్వాయ్ ని కేటాయించనున్నారో ఇకపైన నాగబాబు కూడా అదే రకమైనటువంటి కాన్వాయ్, అదే రకమైనటువంటి సెక్యూరిటీని కూడా కల్పించబోతున్నారు. మరోవైపు పర్యావరణ అటవీ శాఖ నుంచి కీలకమైనటువంటి ఉత్తర్వులను కూడా యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం పచ్చదనం, మరి ముఖ్యంగా పర్యావరణం. ఈ అంశాలకు సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ వంటి కీలకమైనటువంటి శాఖలను కూడా ఆయన నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు అదే శాఖలో ఒక ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక సంబంధించినటువంటి దాంట్లో నాగబాబుకి కీలక బాధ్యతలు అప్పగించడం మరింత కీలకమైనటువంటి చర్చ సాగింది. ఇప్పటికే తమ్ముడు ఆ శాఖ మంత్రిగా ఉండడం, అన్న ఆ శాఖలో కీలకమైనటువంటి కేబినెట్ ర్యాంకులో ఒక పదవిని కట్టబెట్టడం వెనుక పార్టీ వర్గాల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పచ్చదనాన్ని పెంచడం, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడం, వీటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మడ అడవుల పెంపకం, మడ అడవులు తగ్గిపోతున్నటువంటి వైనం, ఈ అంశాలతో పాటుగా కుంకి ఏనుగులు కర్ణాటక ప్రాంతం నుంచి తెచ్చుకోవడం, ఇలాంటి పర్యావరణ పరమైన పర్యావరణ హితమైనటువంటి అంశాలపైన ఏపీ ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెడుతుంది. డిప్యూటీ సీఎం కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే నాగబాబు ప్రధానంగా ఈ పదవిలో అధికారిక ఉత్తర్వులు వెలువడినటువంటి నేపథ్యంలో అతి త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడంతో పాటుగా పర్యావరణ సమతుల్యతను కాపాడడం, అడవుల విస్తరణను పెంచడం, ఇలాంటి కీలకమైనటువంటి వాటిలో బాధ్యతలు నెరవేర్చేటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే ప్రధానంగా పర్యావరణాన్ని పెంచేటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, మొక్కలు నాటేటువంటి ప్రాజెక్టులను పరిశీలించడం, పర్యవేక్షించడం, వాటిని వేగవంతం అయ్యేలా చేయడంలో కీ రోల్ పోషించేటువంటి బాధ్యతలై అప్పగించింది. మరి ఇలాంటి సందర్భంలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పర్యావరణ పరమైనటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఈ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పనిచేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చూడాలి నాగబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఎలాంటి రోల్ పోషించబోతున్నారో. ఇప్పటికే రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా మనం చూస్తున్నాం. జనసేన పార్టీని బలోపేతం చేసేటువంటి దిశగా అడుగులు వేస్తుండటం, మరి ముఖ్యంగా పిఠాపురానికి సంబంధించి ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఆయన కేబినెట్ నుంచి దూరం చేయడానికి ఒక రీజన్ గా మారాయా అనేటువంటి రీతిలో కూడా కాంట్రవర్సీ నడుస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో తనకు కేబినెట్ కాకుండా కేబినెట్ ర్యాంకులో కేబినెట్ మంత్రికి సమాన హోదా కలిగినటువంటి కీలక పదవి అప్పగించడం పైన నాగబాబు ఏ విధంగా స్పందించబోతున్నారు, గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ విధంగా గ్రౌండ్ లోకి వెళ్ళబోతున్నారో మనము వేచి చూద్దాం.